కార్యక్రమాలు. ఓకే రావు గారు, ఇప్పుడు తెలంగాణ సీఎంగా కవిత, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కవితకి ఇలాంటి ఆఫర్ ఇచ్చిందా? అందుకనే ఆమె మరి అంత ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు, బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావులపై మరి ఆమె గతంలో మరి మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకని ఈ విషయాలను బయట పెడుతున్నారు? ఆ లేఖ ఎవరు రిలీజ్ చేశారనే దాని పట్ల డిమాండ్ చేస్తున్నారు. సో సంతోష్ రావును, హరీష్ రావును టార్గెట్ చేయడం కావచ్చు. సో ఆమెకి ఇంత ధైర్యం అకస్మాత్ ఎందుకు వచ్చింది? ఆమె రాజకీయ వ్యూహం ఏంటి? ఫైనల్గా అందరూ ఊహించినట్టే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత గారు బయటకు రావడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఆవిడ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ ఏం చెప్తుందంటే, నేను బయటకు వచ్చేసి నేను ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తున్నాను, ఈ స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేస్తున్నానంటే ఇవాడు కంప్లీట్గా బీఆర్ఎస్తో సంబంధ బాంధవ్యాలు తెంపుకోవడానికి సిద్ధపడిందని మనకు అవగతం అయిపోతుంది. ఆవిడ రాజకీయ భవిష్యత్తుని ఇప్పుడు మేధావులతోనూ జాగృతి సభ్యులతో డిస్కస్ చేసి నేను నిర్ణయం తీసుకుంటానంటుంది. కానీ ఆవిడ మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, ఆవిడ ముఖంలో ఉన్న కాన్ఫిడెన్సు ఇవన్నీ మనం గమనిస్తే తెలంగాణ రాజకీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహనతో ఆవిడ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆవిడ చాలా తెలివిగా స్టెప్ వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బహిష్కరించడం అనేది బహిష్కరించే విధంగా ఆవిడ ఫోర్స్ చేసింది కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే తండ్రి వాళ్ళ గమనించాలి, కేసీఆర్ గారు కూతుర్ని చాలా ఇష్టపూర్వకంగా చూసుకుంటారు, వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ ఉంది. కవితకి కేసీఆర్ బాండేజ్ వండర్ఫుల్ బాండేజ్, అందులో తిరిగేలేదు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్కి చాలా 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 గొప్ప సోల్ ఆత్మ అయినటువంటి తెలంగాణ జాగృతి, తెలంగాణ సంస్కృతి అనే ఒక వింగిని ఆవిడకి ఇచ్చారు అంటే కేసీఆర్ గారు ఆవిడకి ఎంత బాధ్యత అప్పచెప్పారు, ఎలా ఆవిడ కూడా నిర్వర్తించినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆవిడ కాన్ఫిడెంట్కి ఎలా బయటకు వచ్చి ఉంటుంది అంటే, ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కొత్త పార్టీ పెడుతుందా అని. కానీ కొత్త పార్టీ పెడుతుందా అంటే కొత్త పార్టీ ఫస్ట్లో పెట్టొచ్చు, కానీ కొత్త పార్టీకి ఇక్కడ పొలిటికల్ స్పేస్ ఉందా తెలంగాణలో అనేది గమనించాలి. పొలిటిక్స్గా ఇప్పటికే కాంగ్రెసు బీజేపీ పోటాపోటీగా ఉన్న రెండు నేషనల్ పార్టీస్, దీంతోపాటు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, తిరుగులేని పార్టీ అక్కడ కూడా, దాంతోపాటు సిపిఐ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, దీంతోపాటు ఏఎంఐఎం తిరుగు లేకుండా అక్కడ హైదరాబాద్ ఈ సరౌండింగ్లో చాలా బలంగా పార్టీ సీట్లు అనేది గ్యారంటీ గెలుచుకుంటుంది, తక్కువ ఓటు షేర్ ఉన్న ఇన్ని పొలిటికల్ పార్టీ ఉండగా ఇంకొక పొలిటికల్ పార్టీకి ప్లేస్ ఏది? దెర్ ఈజ్ నో పొలిటికల్ స్పేస్ ఫర్ ది న్యూ పొలిటికల్ పార్టీ అండి, ఇంకొకటి లేదు. మరి ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడితే ఎక్కడ సర్వైవ్ అవుద్ది? సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు విజయశాంతి అని, ఈటల రాజేందర్ అని, దేవేంద్ర గౌడ్ గారని, ఇంకా ఎంతోమంది, షర్మిల గారు ఎన్నో పొలిటికల్ పార్టీ పెట్టినా కొనుమరు కావడం జరిగింది. ఎందుకంటే నో పొలిటికల్ స్పేస్ అండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీసు, బీసీలు బేస్డ్ అని, తర్వాత మత ప్రాతిపదికన వీటి మీద రాజకీయాలు జరుగుతాయి ఉద్యమ స్ఫూర్తితో. అంతేగాని వేరే పొలిటికల్ స్ఫూర్తితో ఆవిడ పెట్టడానికి ఆవిడ దగ్గర ఒక ర్యాలీయింగ్ పాయింట్ అనేది లేదు. కానీ ఇనీషియల్ లెవెల్లో పొలిటికల్ పార్టీ పెడుతుంది. కానీ ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీకి నేను వెళ్ళను అని ఆవిడ చెప్తుంది. నేను ఏది వెళ్ళను, దేని అవసరం నాకు లేదు, బీఆర్ఎస్లో ఉన్నాను, నేను వెళ్ళిపోతానని చెప్తుంది. అంటే గ్యారంటీ నేను పాలిటిక్స్లో ఉంటాను. మరి ఎలా? కొత్త పొలిటికల్ పార్టీకి లేదు. మళ్ళీ ఆవిడకి ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ సర్వైవల్ అంటే అర్ధబలం, కండబలం, క్యాడర్ అన్నీ కావాలి, లేదా అది ఇంపాసిబుల్ అండి, అంత ఈజీ కాదు ఒక పొలిటికల్ పార్టీని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకెళ్ళడానికి. మరి ఎలా పరిస్థితి అంటే, ఇక్కడ ఒకటే ఆవిడకి ఒక అవకాశం ఉంటుందండి. ఆ అవకాశం ఏంటి అంటే, మనం ఒక విషయం గమనించాలి. ఏ అవకాశం? ఐదర్ కాంగ్రెస్లోకి రావాలా, బీజేపీలోకి రావాలా. ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు. ఎందుకంటే ఆవిడ షీజ్ ఎన్ యాంబిషియస్ లేడీగా ఉంటుంది అనమాట. యాంబిషియస్ లేడీ ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ అండి, చాలా ఒక లక్ష్యంతో ఉంటుంది అనమాట. పెద్ద లక్ష్యం పెట్టుకునే ఒక స్త్రీ ఆవిడ ఒకటే చెప్తుంది, నేను తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తైన కేసీఆర్ గారు అడుగుజాడల్లా ఆయన వేలు పట్టుకుని ఉద్యమాలు నేర్చుకున్నానని, అంత ఉద్యమ స్ఫూర్తితో చాలా పెద్ద లక్ష్యంతో ఉంది ఆవిడ. సీఎం అనే లక్ష్యంతో ఉంది, పెద్ద పోస్టే లక్ష్యం పెట్టుకుంది. కానీ ఏదో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సరిపెట్టుకునే విధంగా ఆవిడ ఏమీ లేదు. కాబట్టి 2 దశాబ్దాలకు పైగా ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడే చెప్తుంది. దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్లేస్ లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీ అంత ఈజీగా ఇవ్వదు, ఇచ్చినా చాలా ప్లేసెస్. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటి కూడా కాంగ్రెస్లో స్థానం లేదు, ఎందుకంటే బలమైన నాయకులు అధికారంలో ఉండడం వల్ల. ఇంకోటి బీజేపీ అనేది ఒక్కటి ఉంది. ఇక్కడ బీజేపీ విషయాల్లో ఆవిడకి చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఎందుకంటే బీజేపీకి చాలా బలహీనతలు ఉన్నాయండి. వీక్నెస్ ఏంటంటే 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్ని లెక్కలు మనం చూసుకుంటే
39% దాకా కొట్టుకుని 64 సీట్లతో కాంగ్రెస్ ఉంటే 64 సీట్లు 39% ఓటు షేరు. అదేవిధంగా బీఆర్ఎస్కి ఎంత వచ్చినాయి? 39 సీట్లు వచ్చి 37% ఓటు షేర్ వచ్చింది. కానీ బీజేపీ అధికారం చేజిక్కించుకుంటానా అన్నట్టు పోరాడింది, చాలా బలంగా పోరాడింది. కానీ 13% ఓటు షేర్తో కేవలం 8 సీట్లు కొట్టుకుంది. కానీ ఏ అమ్మాయితో సమానంగా ఒక రకంగా ఏ అమ్మాయితో 7 సీట్లు అది కొట్టుకుంది, 2.98% వచ్చిన. ఇవి లెక్కలు ఉంటాయి. కానీ అంటే బీజేపీకి చాలా బలహీనతలు ఉన్నాయి, ఇన్హెరెంట్గా బలహీనతలు ఉంది. అదేంటి? అర్బన్ ఏరియాలో బలంగా ఉంది. అదేవిధంగా 119 సీట్లకు కానీ కేవలం 8 సీట్లు ఏదో అధికారం చేజిక్కించుకుంటానని వెళ్ళి. ఎందుకు లేదు అంటే బీజేపీలో హైలీ అట్రాక్టివ్ మాస్ లీడర్స్ లేరు. కానీ తెలంగాణ పరిస్థితి చూస్తే ఇది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక ఉద్యమ రాష్ట్రం, ఉద్యమాల పురిటిగడ్డగా ఉంటుంది. ఇక్కడ ఉద్యమం అనేది ప్రధానం ఉంటుంది. డిఫరెంట్గా పీపుల్ ఆలోచిస్తారన్నమాట, వెంటనే రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు. ఉద్యమాలు కేసీఆర్ గారు దాన్ని పాయింట్ చేశారు, కాంగ్రెస్ కొట్టింది. మరి బీజేపీ ఎందుకంటే అర్బన్ ఏరియాలో హైలీ అట్రాక్టివ్ లీడర్స్ లేరు. ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్లు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి పెద్ద హైలీ అట్రాక్టివ్ మాస్ మూమెంట్ ఉన్న ఒక పెద్ద లీడర్ అండ అనేది లేకపోతే అధికారం చేజిక్కించుకోవడం కుదరదు. ఇది వాస్తవ పరిస్థితి. ఇది బీజేపీకి కూడా తెలుసు. అందుకనే ఇటు ఈటల రాజేంద్ర అని, రఘునందన్ రావు అని, వాళ్ళని కాంగ్రెస్ నుంచి ఇటు ఇక్కడ నుంచి అన్ని పార్టీల నుంచి జాయిన్ చేసుకుంటూనే అది వెళ్ళద్ది. కొత్తగా ఇక్కడ లేరు. కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం బీజేపీకి వచ్చేసింది. అదేంటి? కవిత గారికి. కవిత ఒక ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ ఫ్యామిలీ, తిరుగులేని ఫ్యామిలీ. కాబట్టి ఆవిడ ఇందులోకి వస్తే ఇక్కడ వాళ్ళకి అవకాశం దొరికినట్టు. కానీ బీజేపీలోకి రావాలంటే ఆవిడకి సీఎం సీటు కంటే తక్కువ ఏది ఆఫర్ చేసినా ఆవిడ వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆవిడ లక్ష్యం అది. అంతేగాని లేకపోతే బీఆర్ఎస్లో మినిస్టర్ సీట్ ఉండదా, ఎమ్మెల్సీ ఉండదా, ఎంపీ ఉండదా. అందువల్ల ఆవిడ లక్ష్యం సీఎం కాబట్టి అదే సీఎం సీటు బీజేపీ ఆఫర్ చేయాలి. లేదా ఆవిడ రాదు. బీజేపీకి అది అత్యవసరం. ఎందుకంటే నేను చెప్పినట్టు అట్రాక్టివ్ లీడర్, ఉద్యమ లీడర్ లెవెల్ కావాలి. తర్వాత బీజేపీకి రూరల్ ఏరియాల్లో బ్యాక్గ్రౌండ్ క్యాడర్ లేదు. కాబట్టి రూరల్ ఏరియాలకి వెళ్ళి అన్నిటి పరంగా కవితకు తిరుగులేని నాయకులు. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఇవన్నీ ఉండడం వల్ల. రెండు, కవితకు కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే అటు కేటీఆర్ని తట్టుకోవాలి, తర్వాత కేటీఆర్లను తట్టుకోవాలంటే కేటీఆర్ కాకుండా సీఎం అవ్వాలి అంటే ఆవిడ లక్ష్యంగా అనుకూలంగా ఇప్పుడు ఈ బీజేపీలో ఉంటే అర్ధబలం ఉంటుంది, ఈవిడిది అవసరం ఉండదు. ఖండబలం లేదు. ఖండబలం బీజేపీ ఇవ్వగలిగిద్ది, కేంద్రంలో అధికారంలో ఉంది. అదేవిధంగా క్యాడర్ ఉంటుంది, చాలా క్యాడరు. ఈవిడి యాడ్ అయిందంటే తిరుగులేని శక్తి అయిపోతుంది. బీజేపీ కూడా తిరుగులేని శక్తి. రెండు, ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, ఈ లిక్కర్ స్కామ్ అన్ని. వీటిలో సిబిఐ ఇవన్నింటిలో బయటపడాలంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ. సో వాటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. సో ఆవిడ మీద కేసులు ఉండకూడదు, టెయింటెడ్ అవ్వకూడదు, తర్వాత అన్నీ ఉండాలి, సీఎం క్యాండిడేట్. సో అది బిగ్గెస్ట్ ఆఫర్ అనమాట. బీజేపీకి కూడా అత్యవసరం ఉంది. లేకపోతే అటు కాంగ్రెస్ని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు బీజేపీకి లేదండి. ఇది వాస్తవ పరిస్థితి ఎంత ఉన్నా. ఎందుకంటే అధికారం చేజిక్కించుకోలేదు, ఒక ఫోర్స్గా ఉండగలిగిద్ది. తర్వాత బీఆర్ఎస్ తోటి ఉద్యమ పార్టీతో ఈ రెండిట్లతో పోటీ పడాలంటే కవిత గారు అందులో ఉంటాయి. కవితకి సీఎం పోస్ట్ కంటే తక్కువ ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నేషనల్ పొలిటికల్ పార్టీకి ఏంటంటే వాళ్ళు ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ పార్టీ. బీజేపీ ఎవరినైనా తీసుకోగలిగేది. కాంగ్రెస్ అంటే ఆల్రెడీ అధికారంలో ఉంది, దానికి ఏమీ అవసరం లేదనమాట, చాలా కాన్ఫిడెంట్గా అది ఉంటుంది. కాబట్టి ఇటు కవిత గారికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం బీజేపీలో సీఎం సీటు, అది బీజేపీకి అవసరం, కవిత గారికి అవసరం. ఇంత ఏదో జరగకుండా అంత ఈజీ కాదు. అంతేగాని ఆవిడ కొత్త పొలిటికల్ పార్టీ ఇమీడియట్గా పెట్టొచ్చు. కానీ వచ్చే ఎలక్షన్ నాటికి జరిగే, ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చే ఎలక్షన్ నాటికి జరిగే ఒక డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో జరిగే ఒక పెద్ద పరిణామం అనమాట. ఆ పరిణామం ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో మనకు తెలియదు ఏముంది, ఒకటే ఫ్యామిలీ నుంచి ఆ పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీ ఎంతమంది మనం చూస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత వారసుడు ఎవరనే దాని మీద ఇక్కడ పోరాటం జరిగింది. కేటీఆర్ గారికి ప్రాధాన్యత కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కువ అనుకుంటున్నారు. ఆయన కొడుకు కూతురు మధ్య ఎటువంటి ఆయన తారతమ్యం చూపలేదు, కూతురికి ఎక్కువ ఇచ్చిన. కేటీఆర్ గారు చాలా నిదానంగా ఆయన వారసత్వాన్ని అందిపి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. కాబట్టి ఈవిడ కూడా సీఎం సీటు పెట్టింది. కాబట్టి నాకు అక్కడ పొంత లేదని ఆవిడ బయటికి రావడం జరిగిందనమాట. సో ఇది పెద్దగా ఏం జరగకపోయినా మాత్రం ఆవిడకి సీఎం సీట్ అనేది బీజేపీ ఆఫర్ చేయడం బీజేపీకి అవసరం. ఇటు కవిత గారికి కూడా సీఎం లెవెల్ పోస్ట్ టార్గెట్ కాబట్టి దానికి అవసరం. రాజకీయ రానున్న కాలంలో ఈవిడ కొత్త పొలిటికల్ పార్టీ ప్రస్తుతాన్ని పెట్టినా వచ్చే ఎలక్షన్ నాటికి జరిగే 2028 అసెంబ్లీ ఎలక్షన్ నాటికి తెలంగాణలో జరిగేది బీజేపీ కవిత గారి సీఎం అనే దాంతో ముందుకెళ్ళే అవకాశం ఉందండి. రావు గారు ఇప్పుడు మరి